గవర్నర్లు, రాష్ట్రపతులు వాళ్ళకిచ్చినటువంటి గడువు లోపల బిల్లులు పెట్టకపోతే, బిల్లుల మీద సంతకం పెట్టకపోతే చూస్తూ ఊరుకోవాలా? సుప్రీంకోర్టు ప్రశ్నించింది రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని. అంతే ఘాటుగా స్పందించింది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళకి డెడ్లైన్ మీరెవరు పెట్టడానికి అని నిలదీసింది. సుప్రీంకోర్టుకి ఏ అధికారం ఉంది అని నిలదీసింది. రాజ్యాంగం ప్రకారం వాళ్ళు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళకి అధికారం ఇవ్వబడింది. అది కరెక్టా కాదన్నది వాళ్ళు డిసైడ్ చేసుకునే హక్కు ఇవ్వబడింది. వాళ్ళు తిరస్కరించినప్పుడో సమర్థించినప్పుడో మీకు హక్కు ఉంది తప్పించి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇన్ని రోజుల్లోపు అని చెప్పే హక్కు మీకు లేదు అని చెప్పింది. మేము చూస్తా ఊరుకోవాలా? మాకున్నటువంటి అధికారం విస్తృతమైనది, మేము రాజ్యాంగ పరిరక్షకులం అని చెప్పేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ అన్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఘాటుగా స్పందించింది. అడ్వకేట్ జనరల్ అంతకంటే ఘాటుగా స్పందించారు. దేశంలో కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు, హైకోర్టు